హాయ్ నమస్తే అండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థులకి, సిబిఎస్ఈలో 11th క్లాస్ 12th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి మరియు 2025 మే నెలలో నీట్ ఎంట్రన్స్ రాయబోతున్నటువంటి బైపీసీ రెగ్యులర్ స్టూడెంట్స్, లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి నా శుభాశిష్యులు మరియు వారి తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, గార్డియన్స్కి నా శుభాభివందనములు. గ్రాండ్ వెల్కమ్ టు భానుమూర్తిస్ అకాడమీ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫిజిక్స్, నీట్, ఐఐటి, ఎంసెట్ కోచింగ్ సెంటర్, ఎన్జిఓస్ కాలనీ, మెయిన్ రోడ్, వనస్థలిపురం, అండ్ హరిహరపురం కాలనీ, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ మీ. My name is Bhanumurthy Sharma, senior physics lecturer, tuition master in Hyderabad, having 30 years of teaching experience in physics for NEET, IIT and MSET coaching, entrance coaching. ముఖ్యంగా ఈ వీడియోని మొట్టమొదటిసారిగా తెలుగులో నేను చెప్తున్నాను. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి అంకితం ఇస్తున్నాను. బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ, రెగ్యులర్ స్టూడెంట్స్కి మరియు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి, సిబిఎస్ఈ స్టూడెంట్స్కి. ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటి, ఈ వీడియోను పూర్తిగా వినండి. పూర్తిగా విన్న తర్వాత మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒక అనుభవం ఉన్నటువంటి, 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక అధ్యాపకుడు చెప్పేటువంటి సూచనలు మీరు తప్పకుండా పాటిస్తే అది మీకు ఎంతో మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి పూర్తిగా ఈ వీడియోను వినండి. విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఛానల్ని మీరు తిలకించండి. సో నేను దాదాపుగా 60 వీడియోస్ నేను రిలీజ్ చేశాను. అవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం తెలుగులో నేను ఈ మీడియా ముందుకు వస్తున్నాను. మరి యూట్యూబ్ ఛానల్ టీమ్కి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఒక విద్యా సేవను అందించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది యూట్యూబ్ అనేటువంటిది నేను చెప్పబోతున్నాను. చాలా గర్వంగా ఉంది నాకు. సో ముఖ్యంగా ఈ దీంట్లో మీకు చెప్పబోయే విషయాలు ఏంటంటే, మరి చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. నీట్ ఎంట్రన్స్లో బెస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఫిజిక్స్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను ఫిజిక్స్ మాస్టర్. ఫిజిక్స్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఒప్పుకోవచ్చు అందరం. బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మోర్ దాన్ 60% మార్క్స్ తెచ్చుకోవాలి. బాటనీ, జువాలజీ ఎలాగో 99 తెచ్చుకుంటారు పర్సెంటేజ్. కెమిస్ట్రీ ఎలాగో మోర్ దాన్ 90% తెచ్చుకుంటారు. థియరీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, అందులో న్యూమరికల్స్ ఎక్కువగా ఉండవు. కానీ ఫిజిక్స్లో న్యూమరికల్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బైపీసీ స్టూడెంట్స్కు మొదలే మ్యాథమెటిక్స్ మీద నెగిటివ్ ఫోబియా ఉంటుంది, భయపడతారు. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఫిజిక్స్లో మోర్ దాన్ 60% అంటే 45 క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్లో. ఆ 45 క్వశ్చన్స్లో నుంచి మీరు 30 క్వశ్చన్స్ కరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలిగితే మీకు ర్యాంక్ పక్కా. 30 క్వశ్చన్స్ అంటే ఇంటూ 4 మార్కులు కదండి. కాబట్టి 120 మార్కులు మీరు తెచ్చుకోగలుగుతారు ఫిజిక్స్లో. 120 మార్కులు ఫిజిక్స్లో తెచ్చుకుంటే ఇంకేంటండి, బ్రహ్మాండంగా ర్యాంక్ వచ్చేస్తుంది. అర్థమైందా మీకు అందరికీ? డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయొద్దండి. డౌట్ ఉంది, నాకు ఇది కరెక్టోనో కాదో అని డైలమాలో ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఎందుకు అటెంప్ట్ చేస్తారు? ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా, -1 కట్ అవుతుంటుంది కదా. అప్పుడు ర్యాంక్స్ మెట్లు దిగుతూ కిందికి వస్తారు కదా మీరు. అప్పుడు నీకంటే మరి ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కాబట్టి నెగిటివ్ మార్క్స్ జోలికి వెళ్ళొద్దండి. సరే, 45లో 30 క్వశ్చన్స్ కరెక్ట్గా చేశాం, హార్డ్ వర్క్ చేశాం, కరెక్ట్గా 30 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాం కాన్ఫిడెంట్గా అన్నప్పుడు వై టు గో టు రిమైనింగ్ 15 క్వశ్చన్స్? డోంట్ బాదర్ అబౌట్ దోస్ రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఇఫ్ దే ఆర్ ప్రాబ్లమెటిక్ టు యూ. దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే, కాన్ఫిడెంట్గా ఉంటే అటెంప్ట్ చేయండి, గో హెడ్.
తర్వాత నెక్స్ట్ చెప్పేది ఏంటంటే 20% 45 క్వశ్చన్స్లో 20% ఆఫ్ క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయండి. థియరీ అంటే అర్థం ఏంటి? అనలిటికల్ ఫ్రేమ్, లాజిక్స్ ఉంటాయి దాంట్లో. థియరీ క్వశ్చన్స్ బాగా పర్ఫెక్ట్ ఉంటారు బైపీసీ స్టూడెంట్స్ జనరలీ. మరి అందులో గ్రాఫ్స్ కూడా కొన్ని ఉంటాయి. గ్రాఫ్స్, అనలిటికల్ క్వశ్చన్స్, థియరిటికల్ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక 20% 45లో. అంటే అర్థం ఏంటి? 9 క్వశ్చన్స్ వస్తాయండి 45లో. దాదాపుగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు. 9 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 9 క్వశ్చన్స్ మీ వశం అవుతాయి కదా. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కొంచెం ఎ లిటిల్ బిట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ హ్యావ్ టు పుట్. ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు షో. ఇంట్రెస్ట్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, మరి పట్టుదల ఉండాలి. 1-2 సార్లు బాగా చదువుకోవాలి దాన్ని, క్వశ్చన్ని అవగాహన చేసుకొని అప్పుడు అటెంప్ట్ చేయండి ఆ 9 క్వశ్చన్స్. తప్పకుండా మీ వశం అవుతాయి 9 క్వశ్చన్స్. 9 into 4 మార్క్స్ అంటే 36 మార్క్స్ మీరు తెచ్చుకోగలుగుతారు. మొట్టమొదటిగా థియరీ క్వశ్చన్స్ ఎక్కడైనా వెతికి అవి అటెంప్ట్ చేయండి. దట్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. ఇవన్నీ కూడా ఏ వీడియో ఛానల్లో కూడా ఎవరు కూడా చెప్పి ఉండరండి తెలుగులో ఫిజిక్స్ గురించి. నేను ఇప్పుడు బయటకు వచ్చాను. నా 30 సంవత్సరాల అనుభవం తర్వాత నేను దాదాపుగా 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను అకాడమీ రన్ చేస్తున్నాను. స్టూడెంట్స్ అందరూ నాకు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ వింటున్నారు. ట్రెమెండస్ రెస్పాన్స్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫర్ ద పాస్ట్ 5 years. Still I am conducting tutorial classes in my own house, as well as I established one academy in Joe's Colony, Manastalipuram, and in Hariharapuram my own house is there. I am conducting classes. For long distance students are hearing my online classes, and surrounding students nearby Vanastalapuram colony areas, Astinapuram, so many colonies are there. They are reaching my Albi Nagar, they are reaching my house, and they are listening offline classes. ఓకే, సో నేను విద్యాసేవ అందించడానికి రెడీగా ఉన్నానండి. ఓకే, నా డెమో క్లాసెస్ వినండి, 1-2 డెమో క్లాసెస్ వినండి. లేదంటే నా వీడియో క్లాసెస్లో ఉన్న నా యూట్యూబ్ ఛానల్లో వస్తున్న వీడియో క్లాసెస్ వినండి. విన్న తర్వాత యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. లేదు, మా ఇంటికి వచ్చి మా రేపు ఒక వీడియో క్లాస్ వినండి, ఆన్లైన్ క్లాస్లో ఒక డెమో క్లాస్ వినండి. విన్న తర్వాత మీరు రిజర్వ్ చేసుకోండి సీట్ని. చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే నా మై డియర్ స్టూడెంట్స్, సో ఆ రకంగా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే ఆ 9 క్వశ్చన్లో ఆన్సర్స్ చేయగలుగుతారుగా 45లో. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ 2 లైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 లైన్స్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అటెంప్ట్ చేయొచ్చు. డైరెక్ట్ ఫార్ములాస్ మీద ఉంటాయండి ప్రతి చాప్టర్లో ఎంత అండి? మ్యాక్సిమం ఒక 20-25 కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. 20-25 మోడల్స్, కాన్సెప్ట్స్, అప్లికేషన్స్ ఉంటాయి. ఆ 20-25 అప్లికేషన్స్ చాప్టర్ వైజ్గా మీరు తెలుసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆన్సర్ చేయొచ్చు ఈజీగా, జస్ట్ లైక్ డ్రింకింగ్ వాటర్. ఇది ఎవరో చేస్తున్నారండి నెగిటివ్ ఫోబియా ఫిజిక్స్ అంటే. లేదండి, ఫిజిక్స్ అంటే జస్ట్ లైక్ డ్రింకింగ్ వాటర్ అకార్డింగ్ టు మీ. మీరు ఇది బాగా తెలుసుకోండి. హైదరాబాద్లో మంచి ఉత్తమ శిక్షణ అందిస్తున్నటువంటి ఈ భానుమూర్తిస్ అకాడమీలో చేరి చాలా బెనిఫిట్ పొందండి మీరు. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం, అవైల్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, రైట్? Okay, book your seat immediately because you are going to write intermediate public examinations in the month of March. After finishing public examinations, immediately you contact me and book your seats for physics coaching. So, unless you get the good marks in physics, you can't get the rank in NEET. That is my sincere advice. So, search for the senior lecturer, search for the experienced lecturer, okay, tuition master in Hyderabad. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు పిల్లలు లాస్ కావద్దండి. చిన్న పిల్లలు కదా, వాళ్ళ భవిష్యత్తును డెవలప్ చేయాలని మేము ముందుకు వచ్చామండి అకాడమీ పెట్టి. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ నౌ, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఎనీ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్. ఐ ఎస్టాబ్లిష్డ్ మై ఓన్ ఇన్స్టిట్యూషన్ నౌ. సో యూ కెన్ కమ్ డైరెక్ట్లీ టు మై ఇన్స్టిట్యూషన్, యూ కెన్ లిజన్ మై ఆన్లైన్ క్లాసెస్, యూ కెన్ లిజన్ మై ఆఫ్లైన్ క్లాసెస్. ఓకేనండి. సో రెండో పాయింట్ ఏంటంటే, మరి అందరికీ ఎందుకో మరి ఫిజిక్స్ అంటే చాలా భయం ఉంటుంది. తర్వాత ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, వాటన్నిటిని బుర్రలోకి ఎక్కించుకోవాలి. చిన్న పిల్లలు కదండి, వారికి ఒక బుర్రలోకి అన్నీ ఎక్కాలంటే కూడా కష్టమే కదా. మరి అవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి మరి జాగ్రత్తగా వినాలి కదా. మరి ఆ ప్రాబ్లమ్స్ అంటే మరి అన్నీ చేయాలి కదా. చేయాలంటే భయం ఉంటుందన్నమాట. ఆ భయం పోగొట్టడానికి మేము ఉన్నాం. ఆ నెగిటివ్ ఫోబియా నుంచి పాజిటివ్ ఫోబియాలోకి తీసుకొస్తాం మేము. కాబట్టి మా యొక్క అపార అనుభవంతో మేము తీసుకొస్తాం.
అయితే ఇప్పుడు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచింగ్ ఉన్న లెక్చరర్స్ ఎవరు కూడా హైదరాబాద్లో కోచింగ్ ఇవ్వట్లేదండి నాకు తెలిసినంత వరకు. పర్టికులర్గా సింగిల్గా ఫిజిక్స్ ఒక్కటి సబ్జెక్టు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకే, ట్రై టు గెట్ ద బెనిఫిట్ ఫ్రమ్ మీ. అలాంటి భయాలేం పెట్టుకోదండి, ఓకేనా? సో అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు కష్టంగా భావించొద్దు. ఎంతటి కష్టమైన పైనైనా ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా దానికి సక్సెస్ అనేది ఉంటుంది. ఎంత కష్టమైన పైనైనా ఇష్టంగా చేయాలి, ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి. చేస్తే మీకు అది ఈజీగా అవుతుంది, టాస్క్ ఈజీగా వెళ్ళిపోతుంది, మీ అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతారు ఈజీగా. ఓకేనా? ఇది ఎవరో గీతా సారాంశంలో ఉంది, ఇది ఎక్కడో లేదు. ఓకే, జై హింద్. ఓకే, నెక్స్ట్, నేను నా 30 సంవత్సరాల అనుభవంలో ఎంతోమంది విద్యార్థులకండి ర్యాంకులు తెప్పించాను. ఎంబీబీఎస్లో, బీడీఎస్లో. అంతే, ఎందుకంటే మా పాప కూడా బీడీఎస్ ఇప్పుడు ఎండిఎస్ చేస్తూ ఉంది. సో మా చిన్న పాప ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నది. మా పెద్ద పాప బైపీసీలో మంచి ర్యాంక్ తెచ్చుకున్నది. సో అండర్ మై ఏబుల్ గైడెన్స్. అట్లా చాలామంది స్టూడెంట్స్ నాకు ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో కానీ, ఉస్మానియా, గాంధీ, ఎన్నో మెడికల్, మల్లారెడ్డి, ఎక్కడెక్కడెక్కడో అండి నాకు స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓకేనా? సో సిద్ధార్థలో ఉన్నారు చాలామంది నా స్టూడెంట్స్. ఓకే, సో ఎన్నో ర్యాంక్స్ తెప్పించాను. ట్రెమెండస్ రెస్పాన్స్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. They are listening my classes. They are more confident now. Okay, so they are very much satisfied with my coaching. సో నా ఇన్స్టిట్యూషన్లో ఆన్లైన్ కోచింగ్ ఉంటుందండి, ఆఫ్లైన్ కోచింగ్ రెండు చెప్తున్నాను నేను. తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటున్నారు, సంతోషంగా క్లాసెస్ వింటున్నారు, ఎంతో తృప్తిగా ఉన్నారు వారంతా కూడా. ఓకే, ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా నేను ఏం చేస్తున్నానంటే గన్ షాట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, గన్ షాట్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, గన్ షాట్ న్యూమరికల్ మోడల్స్ ఇస్తున్నాను. మరి వారితో ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. ప్రీవియస్ ఎంట్రన్స్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ నుంచి నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. వారికి ఇలా ఉంటుంది, ఇలా అడిగారు క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు 2025లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, గత 5 సంవత్సరాల నుంచి ఈ చాప్టర్ మీద ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఈ టాపిక్స్ మీద ఇలా వచ్చాయి, ఇప్పుడు ఏం అడుగుతాడు 25లో అని నేను కొత్త వరవడిలతో నేను ముందుకు వస్తూ వాళ్ళకి చెప్తున్నానండి. న్యూ టెక్నిక్ను నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళకి చెప్తున్నానండి. సో కాబట్టి 1 మినిట్లో ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1 నిమిషంలో ఒక ప్రాబ్లం చేయాలండి. మరి ఆ క్వశ్చన్ చదవాలి, తర్వాత ఆన్సరింగ్ చేయాలి, ఫార్ములా గుర్తుపట్టాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, మరియు ఓఎంఆర్ షీట్లో దాన్ని కరెక్ట్గా ఆన్సర్ గుర్తుపట్టి చేయాలి, మార్క్ చేయాలి. ఇదంతా కూడా 1 నిమిషంలో చేయడం అంటే చిన్న పసిపిల్లలండి, మరి వారికి ఎంత కష్టమవుతుంది కదా. మొదలే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అటెంప్ట్ చేసి ఫిజిక్స్కి వస్తారు, బుర్ర చాలా వేడెక్కుతుంది కదండి కదా. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి వెంటనే, ఫిజిక్స్ చేసే ముందు కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకే, మెడిటేషన్ చేస్తే ఇంకా మంచిది. సో కాబట్టి మీ యొక్క నాలెడ్జ్, మెమొరీ పవర్ పెరుగుతుంది. కాబట్టి ఓపికగా, జాగ్రత్తగా, కాన్ఫిడెంట్గా మీరు అటెంప్ట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. No need to run towards the rank. Rank will run towards your legs. Okay, that is my slogan. If you do hard work. కాబట్టి కష్టమైన పనిని ఇష్టంగా చేయండి, మీకు ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది, సాధన జరుగుతుంది మీకు. ఓకేనా? సో అలా చేయాలంటే నా అకాడమీలో జాయిన్ కండి. భానుమూర్తి నా అకాడమీ కాదు, ఎక్కడైనా జాయిన్ కండి. మీకు సాటిస్ఫాక్షన్ కావాలి. ఎందుకంటే ఫిజిక్స్ చాలా 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 టఫ్గా ఉంటుంది, బట్ ఇట్ డిసైడ్స్ యువర్ ర్యాంక్. ఓకే, ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిసైడింగ్ యువర్ ర్యాంక్. ఓకే, కాబట్టి మీరు ఫిజిక్స్కి మాత్రం ఒక మంచి మాస్టర్ని ఎన్నుకోండి, లైక్ మీ. ఓకే, తర్వాత విద్యార్థులకు తగిన వారికి లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి దూరంగా నుంచి వినొచ్చు, రాష్ట్రాల నలుమూల నుంచి కూడా వినొచ్చండి. మీరు రూమ్లో కూర్చొని ఒక జస్ట్ 1 అవర్ అండి, డైలీ 1.5 అవర్ క్లాస్ వినండి. 1.5 అవర్ క్లాస్ డైలీ వినండి. మీరున్న ఇంట్లో నుంచే కూర్చొని వినండి. సార్ భానుమూర్తి సార్ ఈరోజు లింక్ పంపిస్తున్నాను సార్, నేను సార్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సార్. సో ఇట్లా చెప్పండి. నేను జస్ట్ మెసేజ్ పంపిస్తుంటాను మీకు ఆన్లైన్ క్లాస్లో. సో టకా క్లాస్ చెప్తుంటామండి. ప్రతి చాప్టర్ నుంచి ఒక 30 కాన్సెప్ట్స్ చెప్తామండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ర్యాంక్ ఎందుకు రాదండి? ప్రీవియస్ ఎంట్రన్స్ క్వశ్చన్స్ చేయిస్తాం దాని మీద. ఎందుకు రాదంటే తప్పకుండా వస్తుందండి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకేనా? సో ప్రతి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రీవియస్ ఎంట్రన్స్ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ అండి చేయిస్తామండి. తర్వాత నా ప్రతి బ్యాచ్లో ఎంతమంది ఉంటారంటే 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటారండి.
ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి. ఎందుకంటే ఇండివిజువల్ అటెన్షన్ ఉండాలి కదా ప్రతి స్టూడెంట్ మీద. ఎలా చేస్తున్నారు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను అప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేయాలి కదమ్మా. కాబట్టి ఖచ్చితంగా నేను 10 మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకోనండి. సో కాబట్టి ఆ 10 మెంబర్స్లో 8 మెంబర్స్కి ర్యాంక్ రావాలని నేను కోరుకుంటాను. ఆ రకంగా నేను కోచింగ్ ఇస్తాను. ఇట్స్ అ ర్యాంక్ ఓరియంటెడ్ కోచింగ్ సెంటర్. ఓకే, ఏదో అల్లాటప్గా చెప్పే విషయం కాదండి. ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నామండి మేము. మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. మీడియా ముందుకు వచ్చాను, తెలుగులో ఫస్ట్ టైం అని చెప్తున్నానండి. ఎందుకంటే డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్, అవైల్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ట్రై టు గెట్ మ్యాక్సిమం బెనిఫిట్ ఫ్రమ్ మీ ఇన్ ఫిజిక్స్. ఓకే, దట్ ఈస్ మై అడ్వైస్ టు యూ. అండ్ నా యొక్క పర్సనల్ వెబ్సైట్ ఇస్తున్నాను నేను మీకు పర్సనల్ వెబ్సైట్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. BMS Physics అన్ని స్మాల్ లెటర్స్ అండి. BMSPhysics.in. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళండి, నా సమాచారం అంతా మీకు తెలుస్తుంది. ఓకే, నేను ఎన్నో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేశాను. 30 years తర్వాత నేను సెల్ఫ్ రిటైర్ అయ్యి నేను సొంతంగా అకాడమీ పెట్టుకున్నానండి. ఐ డోంట్ హైర్ ఎనీబడి. ఓకే, నెక్స్ట్ వన్, నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఒకటి నేను వీడియోస్ ఇస్తున్నాను కదా, నా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. @భానుమూర్తి BHANUMURTHY 3354 భానుమూర్తి. ఓకే, @భానుమూర్తి 3354. దీన్ని లింక్ ప్రెస్ చేసి మీరు ఓపెన్ చేసి నా వీడియోస్ అన్ని చూసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, సో అన్ని ఇంగ్లీష్లో చెప్తాను. నేను ఇప్పుడు తెలుగు మీడియంలో ఫస్ట్ టైం చెప్తున్నానండి తెలుగులో వీడియో క్లాస్. ఎందుకంటే అందరి పేరెంట్స్కి అవగాహన రావాలి నీటి గురించి అనే ఉద్దేశంతో చాలామంది పేరెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ముందుకు వచ్చాను, చెప్తున్నాను అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ మీరు గూగుల్ సెర్చ్లో నా అడ్రస్ వెతకండి. ఎన్జిఓస్ కాలనీలో ఆఫీస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మాత్రం నాది ఓన్ హౌస్ అండి. ఈ ఓన్ హౌస్లో నుంచి కూడా నేను క్లాసెస్ చెప్తున్నానండి. మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ రావచ్చు. ఓకేనా, కొంతమంది హరిహరపురం కాలనీకి వస్తాం సార్ మేమంటే వాళ్ళకు సపరేట్ బ్యాచ్ పెడతాను. కొంతమంది ఎన్జిఓస్ కాలనీలో ఆఫీస్ ఉందండి, ట్యూషన్ నాకు ట్యూటోరియల్ ఉంది, అక్కడ వస్తామంటే అక్కడ సపరేట్ బ్యాచెస్ ఎలా నడుస్తున్నాయి అలాగనమాట. సో మీకు కన్వీనియన్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రాంచ్ 1, బ్రాంచ్ 2. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో క్లాసెస్. అండ్ మీరు మొత్తం విన్నారు కదా వీడియో క్లాసెస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ వితౌట్ ఫర్గెటింగ్. ఓకే, ప్లీజ్ ప్రెస్ ద బెల్ బటన్. ఓకే, తర్వాత నా ఇంటి అడ్రస్ చాలామంది మీ ఇంటి అడ్రస్ ఎక్కడ ఉందండి, గూగుల్ సెర్చ్ మేము మ్యాప్ పెట్టుకొని వస్తామండి అంటారు కదా. నోట్ చేసుకోండి. హౌస్ నెంబర్ 5-7-1/320 హరిహరపురం కాలనీ, ఆపోజిట్ ఓం శ్రీ శివసాయి హోమ్స్. ఓం శ్రీ శివసాయి హోమ్స్ అపార్ట్మెంట్ ఇట్ ఈస్, ఆపోజిట్ టు దట్ అపార్ట్మెంట్. అండ్ హరిహరపురం కాలనీ ఇట్ ఈస్, అండ్ వనస్థలిపురం. సో డైరెక్ట్గా మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని రావచ్చు. మా హౌస్ నెంబర్ కూడా చెప్పాను మీకు నేను. నా ఫోన్ నెంబర్ 9885277893. ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, యూ కెన్ గో త్రూ దట్. తర్వాత మీ సీట్ రిజర్వ్ చేసుకోండి తొందరగా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తుంటాయి, వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, స్టూడెంట్స్ చాలా టెన్షన్గా ఉంటారు, పేరెంట్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారని నేను భావిస్తున్నాను. సో కాబట్టి సీట్ రిజర్వ్ చేసుకోండి. ఓకే, రిజర్వ్ చేసుకొని మీరు క్రాష్ కోర్స్కి అటెండ్ చేయండి. ఫిజిక్స్ క్రాష్ కోర్స్కి ఓన్లీ ఫిజిక్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ కోచింగ్. మీకు అంతగా కావాల్స్తే కెమిస్ట్రీ అవన్నీ వేరే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, పర్సనల్గా మీకు ఏ సబ్జెక్ట్ డౌట్ ఉంటే చెప్పించుకుంటారు కదండి. అన్ని సబ్జెక్ట్స్ ఒకటి అకాడమిక్ వెళ్ళరు కదా ఎవరు కూడా. ఎందుకంటే కాలేజీలో అమౌంట్ కట్టేస్తారు, మళ్ళీ ట్యూటోరియల్ అమౌంట్ కట్టడం ఏంటండి అని అనుకుంటారు కొంతమంది. ఒక రకంగా ఆలోచన ఉంటుంది, కొంతమందికి ఇంకొక రకంగా ఆలోచన ఉంటుంది. ఫిజిక్స్ చాలా మందికి మాత్రం నేను అబ్జర్వ్ చేసింది, ఫిజిక్స్లో చాలా మందికి భయం అనేది కలుగుతుంది. ఆ భయం పోవాలంటే భానుమూర్తి సార్ను అప్రోచ్ కండి, భానుమూర్తి సార్కి ఫోన్ చేయండి, మరి లైన్లో కలవండి, బ్యాచ్లో కలవండి, మరి క్లాసెస్ వినండి, బెనిఫిట్ పొందండి. ఓకే, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మరి త్వరలో ఇంకొక వీడియోతో మళ్ళీ కొత్త ఆ సమాచారంతో నేను ముందుకు వస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్, సీ యూ.